అబ్రాహాము ఇంటి నుంచి బయలుదేరినప్పుడు శ్రీమంతుడు, డబ్బులు లేక వచ్చాడు అనుకుంటున్నారా దేవుడి దగ్గరికి? శ్రీమంతుడు. మీ ఊరిలో ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఒక 2 పాలికాపులు ఉంటారు ఆసామికి. అబ్రాహాము ఇంటిలో 350 మంది పాలికాపులు. 350 మంది. ఎంత పుట్టినోళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడే పనిచేస్తున్నారు అన్నమాట. వాళ్ళిద్దరిని కలుపుకుంటే 1000 మంది. 1000 మందిని ఒకడు పోషిస్తున్నాడంటే వాడికి అంత సిరి సంపద ఉంటుంది, ఎంత కళ్ళు నెత్తి మీద ఉంటాయి. ఎవరిని లెక్క చేస్తాడు, ఎవరిని నమ్ముతాడు. అలాంటోడు దేవుడు పిలవగానే వచ్చేసాడు బయటికి. దేవుడు అబ్రామా ఏంటి నాయనా అన్నాడు. మరేం లేదు, నీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి. మరి నాకు కొడుకు కావాలి, బలిచ్చే. పొద్దుపోతా ఉంది, చీకటి పడతా ఉంది. అబ్రాహాము జీవితంలో చీకటి నిండిపోయినటువంటి మాటలు. 6 o'clock స్టార్ట్ అయిపోయిన జర్నీ. గాడిద మీద వేశారు కట్టెలు. పనోళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క గాడిద నడిపిస్తూ ఉన్నారు. ఇస్సాకు చేతిలో కత్తి పట్టుకున్నాడు, అబ్రాహాం చేతిలో నిప్పు పట్టుకున్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నారు, కొండెక్కుతా ఉన్నారు. మర్చికెళ్ళిపోయారు. డాడీ ఏనా మనం బలివ్వడానికిగా వెళ్తున్నాం? అవును. కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది. పశువేది? పశువు ఏవో ఏరే దేవుడు చూసుకుంటాడు. దేవుడు పద పద. ఓకే డాడీ. మీదకి వెళ్ళిపోయాను. బలిపీఠం మీద పెట్టబోతున్నప్పుడు ఇవన్నీ ఆలోచనలోకి వస్తా ఉన్నాయి. అబ్రాహాము జీవితానికి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇది ఒక సవాలు.